హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. సారీ అండి, కొద్దిగా లేట్ అయిపోయింది. ఈరోజు ఆ హిందీ క్లాస్లోనే నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేట్ అయిపోయింది ఈరోజు శ్లోకంలో. అంతేకాకుండా స్టార్టింగ్లో కూడా కొద్దిగా నాకు ఇంటర్నెట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట, కనెక్షన్లో. అందుకనే ఐఎమ్ వెరీ సారీ. సో మీ అందరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో దండత్నాలంది మీ అందరికీ. ఈరోజు శ్రీమద్ భాగవతం చర్చలోకి విచ్చేసినందుకు, ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నందుకు కూడా. సో మనము ఈరోజు 13వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ శ్లోకాలు ఉన్నాయి ఇందులో. ఈరోజు రేపు అంటే సండే సాటర్డే స్పెషల్ అన్నమాట. భౌతిక జీవితాన్ని, కర్మీ జీవితాన్ని, ఒక ఇంద్రియ భోగ విషయ జీవితాన్ని ఒక రకంగా ఎంత దారుణంగా ఖండించారంటే, ఈ రేంజ్లో ఖండన ఇంకా ఎక్కడ జరగదు భాగవతంలో. హయ్యెస్ట్ లెవెల్లో ఖండించారు. అసలు అలాంటి వారిని ఎలా పోల్చి చెప్తారో ఈరోజు మనం చూద్దామంట. కుక్కలు, పందులు, గాడిదలు ఒంటెతో సమానమని ఇలాంటి వారు ఎవరైతే విషయ వాసన వస్తువులతో భోగించడమే జీవితంగా జీవిస్తూ అలాంటి వాటిని గుణగానం చేసుకుంటూ జీవించేవారని, ఎవరైతే హరికథను వినరో, హరికథను వినే వాళ్ళను కూడా వాళ్ళు ఆశ్రయించరో అలాంటి వ్యక్తుల్ని ఖండిస్తారు ఒక రేంజ్లో. సో మనం అది చూద్దామంటే ఈరోజు. దానికన్నా ముందు అక్కడి వరకు వెళ్ళే కన్నా అది లాస్ట్ శ్లోకం ఈరోజుది. సో మనము శౌనక ఋషి ఇప్పుడు శుకదేవ గోస్వామిని ముందుగా మరియు పరీక్షిత్ మహారాజుని వారిని ముఖ్యంగా గుణగానం చేస్తారు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ గొప్ప భక్తిని. దాని తర్వాత విషయాలు మనం చూద్దామంటే ఈరోజు. శౌనక ఉవాచ ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభ కిమన్యత్ పృష్టవాన్ భూయో వైయాసకిం ఋషిం కవిం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శౌనక ఋషి ఇప్పుడు మరి ఆ వైయాసకి అంటే వ్యాసదేవుని యొక్క పుత్రుడు, వైయాసకిం వ్యాసదేవుని యొక్క పుత్రుడు అయిన శుకదేవ గోస్వామి ఋషిం కవిం, ఆయన గొప్ప కవి, మామూలు భక్తుడే కాదు, ఎంతో శుద్ధ భక్తుడే కాదు, ఎంతో వేదాలని మొత్తం వేదిక జ్ఞానాన్ని తెలిసిన వాడే కాదు, ఎంతో అద్భుతంగా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని కావ్య రచనాన్ని చేశారు. ఎంతో కావ్య రూపం, ఎంతో సుందరమైన కవిత్వంగా చెప్పాడు ఈ భాగవతాన్ని. సో అది ఆయన గొప్పతనం. మరి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత పరీక్షిత్ మహారాజు ఏదో ఒకటి అడిగే ఉంటాడు. అతను ఏమడిగాడు అని ఇక్కడ శౌనక ఋషి మనకు అంటే
ఇక్కడ సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నారనమాట. సూత గోస్వామిని, ఐఎమ్ వెరీ సారీ. శౌనక ఋషి సూత గోస్వామిని అడుగుతున్నారు, పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ఏమడిగారు అని. తర్వాత ఎందుకు మాకు తెలుసుకోవాలి అవన్నీ, ఆ విషయాలు ముందు చెప్తారు మనకి ఇప్పుడు. చూడండి, ఇక్కడ సుఖదేవ్ గోస్వామిని కవి, ఒక గొప్ప కవిగా కూడా గుణగానం చేశారు. ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళు ఎన్నో మంచి మంచి లక్షణాలు, గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయంటే శుద్ధ భక్తిని పాటించిన వాళ్ళే. అంటే 16 మాలలు చేయాలి, 4 నియమాలు పాటించాలి, కానీ ఆ 16 మాలలు కూడా ఎంతో ఏమాత్రం ఒక్క అపరాధం లేకుండా కూడా శుద్ధ నామం జపించితే అప్పుడు అలా మీరు ఎంతో ప్రయత్నించి అట్లీస్ట్ మన ప్రయత్నం అనేది ఉండాలి. ప్రతి క్షణంలో మనం భక్తి చేసే సమయంలో మనం మొత్తం చింతన ధ్యాన అంతా ఆ భగవద్భక్తి మీద ఉండి శ్రద్ధతో చేస్తే అప్పుడు మనము ఆటోమేటిక్గా ఇవన్నీ లక్షణాలన్నీ మనకు వస్తాయన్నమాట, దివ్య గుణాలన్నీ. సో మొత్తం 26 క్వాలిటీస్ ఉంటాయి, 26 లక్షణాలు ఉంటాయి ఒక మంచి భక్తుడికి, శుద్ధ భక్తుడికి మొత్తం 20. అందులో ఒకటి ఈ కవి, అంటే ఒక మంచి కవిగా కూడా కావచ్చండి. ఇవన్నీ ఏంటనేవి చైతన్య చరితామృతంలో కృష్ణరాజ్ కవిరాజ్ గోస్వామి గారు వర్ణించారు, వీటిని ఇక్కడ ఉల్లేఖించారు, అంటే ఆ తాత్పర్యంలో మెన్షన్ చేశారు. కానీ దీన్ని డీటెయిల్గా మనం చైతన్య చరితామృతంలోనే చదువుకుంటాము ఫ్యూచర్లో. సో ఇప్పుడు మీరు, అందుకనే నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, ఒకవేళ మీ దగ్గర భాగవతం లేకపోతే సెట్ మీరు తప్పకుండా తీసుకోండి. మీకు ఎవరైనా కావాలంటే కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు వాట్సాప్లో, మన వాట్సాప్ గ్రూప్లో నాకు పర్సనల్గా వాట్సాప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు భాగవతం ఉంటే మీరు ముందు భాగవతం పెట్టుకొని క్లాస్ వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా నేను ప్రతి పాయింట్ నేను కవర్ చేయలేను, కొన్ని విషయాలు మిమ్మల్ని చదువుకోమని చెప్పేస్తాను. మీరు అవి నాతో పాటే క్లాసు వింటూనే తర్వాత మీరు వెంటనే చదువుకోండి. దాని ద్వారా మీరు భాగవతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు వెంటనే. ఎందుకంటే ఈరోజు క్లాస్ని వెంటనే చదువుకున్నారనుకోండి, లేకపోతే మీరు చదువుకునైనా క్లాస్కి రావచ్చు, ఏ విధంగా అయినా పర్వాలేదు, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా మీరు ఇన్ని పుస్తకాలు తర్వాత చదవాలంటే చాలా కష్టం, చాలా సామాన్యులకి, కొంతమంది మాత్రమే చేయగలరు. సో మరి ఇంకా మొత్తం లాభం పొందాలంటే మాత్రం మీరు మీ దగ్గర శ్రీల ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవతం మొత్తం సెట్ మీ దగ్గర ఉంటే మీరు, ఎందుకంటే మనకి ఇంకో 5 years పైన పట్టవచ్చు మొత్తం భాగవతం కంప్లీట్ చేయడానికి, అప్రాక్సిమేట్లీ 5 years అరౌండ్. సో మీరు డైలీ ఇలా మనం క్లాస్ తీసుకున్నప్పుడు మీ దగ్గర భాగవతం ఉంటే చాలా మంచిది, మీకు చాలా ఉపయోగకరం అన్నమాట. ఆల్రెడీ కొంతమంది భక్తుల దగ్గర ఉన్నాయి భాగవతం సెట్స్, వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి ఏతత్ చుశ్రూషతాం విద్వన్ సూతనోర్హసి భాషితుం కథా హరి కథోదర్కా సతాం స్యూ సదసి ధ్రువం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు దయచేసి వాళ్ళ యొక్క సంభాషణని కొనసాగించండి. ఆ సుఖదేవ్ గోస్వామి మరియు పరీక్షిత్ మహారాజు మధ్య జరిగిన సంభాషణని మీరు కొనసాగించండి. ఎందుకంటే హరి గురించి చర్చ, హరికథ ఏదైతే జరిగిందో అది తప్పకుండా మనము ఈ సాధువులం మనం చర్చించిన విషయాలేంటి, చర్చించవలసిన విషయాలు ఏమిటి, హరికథే కదా. మరి వాళ్ళిద్దరు కూడా హరికథనే చర్చించుంటారు కదా, ఆ విషయాలు మాకు తప్పకుండా ఇక్కడ చర్చించండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తాం ఇట్లా శ్రీమద్ భాగవతం పురాణమే కాకుండా రామాయణం, మహాభారతం ఇవన్నీ ఇచ్చారండి. మన తాత్పర్యంలో ఉన్నవే నేను మీకు చెప్తున్నానండి. ఈ తాత్పర్యం లేకపోతే వెనక ముందు ఒక తాత్పర్యంలో ఉంటాయి పాయింట్స్ అంతే. సో రామాయణం, మహాభారతం ఇవన్నిటిని కూడా మంచి వేదిక గ్రంథాలుగా మనం అనుకుంటాం. ఎందుకంటే అందులో ఎన్నో రకరకాల స్టోరీసు, ఇంకా ఎన్నో రకరకాల విషయాల గురించి, సబ్జెక్ట్స్ గురించి, పాలిటిక్స్ గురించి, డిప్లొమసీ గురించి, ఆర్ట్స్ గురించి, కల్చర్ గురించి, ఇలా సంస్కృతి, సభ్యత, ఎన్నో రాజకీయాలు, ఇంకా యుద్ధాల గురించి ఎన్నో రకాల స్టోరీసు, కథలు, సామాజిక విషయాలు, వర్ణాశ్రమ ధర్మం గురించి, స్వధర్మం గురించి, పరోధర్మం గురించి, భగవద్ధర్మం గురించి, ఎన్నో రకాల ధార్మిక విషయాల గురించి చర్చ అనేది జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ఒకటే లక్ష్యం, ఆ భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకొని ఆ భగవంతుడిని చేరుకోవడానికి. ఎందుకంటే మనం భగవద్ధామం చేరుకోవాలంటే కూడా ఇవన్నీ మనకు అవసరం, నాలెడ్జ్. సో ఆ కావాల్సిన జ్ఞానం అంతా కూడా మనకి శాస్త్రంలో ఇచ్చారు. సో ఈ యొక్క జ్ఞానం ద్వారా మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు, భగవంతుడిని ఇంకా దగ్గరగా వెళ్ళొచ్చు అన్నమాట భగవంతుడికి. సో అందుకనే ఇవన్నీ మనము భక్తుల సాంగత్యంలో చర్చించుకోవాలని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు.
అంతేగాని బయట వాళ్ళతో వినకూడదు. బయట వాళ్ళు ఏం చేస్తారంటే అందులోంచి ఆ శాస్త్రాల్లోంచి కూడా భగవతత్వాన్ని పక్కన పెట్టేసి అందులో ఉన్న రొమాన్సు, అందులో ఉన్న ఓన్లీ స్టోరీ పార్టు, లేకపోతే అందులో ఉన్న ఇంకా రాజకీయాల గురించి, అందులో ఉన్న భౌతిక విషయాల గురించి విస్తృతంగా చర్చించుకొని ఆ యొక్క పురాణాన్ని లేకపోతే ఆ యొక్క శాస్త్రాన్ని తప్పుగా జనాలకి నేర్పిస్తారనమాట, తప్పుడు విషయాలు. అందుకనే సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనము భక్తుల సాంగత్యంలో నేర్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనము అవసరం. ఇంకొక విషయం చెప్పారు ప్రభుత్వం వారు, చాలా ఇంపార్టెంట్ విషయం. అందరికీ ఎంతో ఆసక్తి రకరకాల విషయాల గురించి తెలుసుకోవాలని, అవునా? అంటే సోషల్ థింగ్స్, పొలిటికల్ రాజకీయాల గురించి కూడా, యుద్ధాల గురించి కూడా, సంసారం గురించి కూడా, ధర్మం గురించి కూడా, న్యాయం గురించి కూడా, ఇలా ఎన్నో రకరకాల సభ్యత, సంస్కృతి, ఇలా ఎన్నో సబ్జెక్ట్ మ్యాటర్సు, ఫిలాసఫీ, తత్వాలే కాకుండా ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఒకటి ఉంటుంది. అందుకే కదా కొంతమంది రకరకాల సినిమాలు చూడడం, రకరకాల టీవీ సీరియళ్ళు చూడడం. కొంతమంది భక్తులు కూడా తినవంతా సమయం అంతా టీవీ సీరియళ్ళు, ఆ సినిమాలు చూసి సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. నేను అడుగుతాను, మాతాజీ, ప్రభుజీ మీరు మీకు చేస్తున్నారా 16 మళ్ళీ? ప్రభుజీ సమయం దొరకట్లేదు, అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది. అవునా అండి? మరి సీరియల్ తప్పకుండా చూస్తారే. వాళ్ళు మొబైల్లో సీరియల్ మాత్రం తప్పకుండా చూస్తారు, ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా. ఏమొస్తుందా సీరియల్ చూసి? పనికిరాని చెత్త కథలు. ఏమైనా పనికొస్తాయా? ఇంకా సీరియల్లో ఏడుస్తే వీళ్ళు ఏడుస్తుంటారు ఇక్కడ నుంచి కూర్చొని, ఇంకా విచిత్రం. సో ఇలాంటి విషయాల్లో మనం సమయం వ్యర్థం చేసుకోకుండా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రభుపాద ద్వారా సమయంలో టీవీ లేదు కనుక ప్రభుపాదకి ఇంకా టీవీ గురించి, ఇంకా ఇంటర్నెట్ గురించి అప్పుడు అసలు స్టార్ట్ అవ్వలేదు కదా. ప్రభుపాద దాని గురించి రాయలేదు, ఎలా జనాలు ఇంటర్నెట్ మీద ఎలా సమయం వ్యర్థం చేస్తున్నారు అని, ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలి, చూడాలి అనే విషయాలు. సో ప్రభుపాద ద్వారా అప్పుడు ఓన్లీ పుస్తకాలు, మ్యాగజైన్స్ ఇవే ఉన్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఇంకా చాలా వచ్చేసాయి. చాలామంది మన భక్తులు చాలా ఇంటెలిజెంట్ అనమాట. ప్రభుపాద ద్వారా అంటున్నారు న్యూస్ పేపర్ చదువుకోకూడదు, లేకపోతే ఆ భౌతిక కర్మీ పుస్తకాలు ఉంటాయి అవి చదవద్దని. అంతే, కానీ ఇంటర్నెట్లో సినిమా చూడొద్దని ఎక్కడ రాయలేదే. ఇంటర్నెట్లో సినిమా చూసుకోవచ్చు, మొబైల్లో సినిమా చూడొద్దని, మొబైల్లో టీవీ సీరియళ్ళు చూడొద్దని ఏం రాయలేదే. మనం టీవీ సీరియళ్ళు చూసుకోవచ్చు మొబైల్లో, టీవీల్లో. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఉద్దేశం ఏం మెన్షన్ చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే అలాంటి భౌతిక విషయాల గురించి మీరు ఆసక్తి ఉంది, అవునా? ఆ ఆసక్తిని మీరు భగవంతుడి యొక్క గ్రంథాలైన రామాయణం, మహాభారతంలో కూడా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు దీని ద్వారా ఇవన్నీ వింటూ ఆ యొక్క మీ ఆసక్తిని ఇటువైపు మళ్లించుకోగలరు. అలా మీరు భగవంతుడి యొక్క పురాణాలు, ఇంకా భగవంతుడి యొక్క హరికథ విని దాంట్లో అన్ని విషయాలు చర్చ జరుగుతుంది. యుద్ధం కూడా జరుగుతుంది, అవునా? రామాయణం కానీ మహాభారతం కానీ ఎంత పెద్ద పెద్ద యుద్ధాల గురించి చర్చ జరిగింది. యాక్షన్ మూవీ అనమాట, అది చూడాలంటే ఎంతో ఆసక్తి. అసలైన యాక్షన్ మూవీ కావాలంటే మీరు రామాయణం చదవండి, లేకపోతే మహాభారతం యుద్ధం గురించి తెలుసుకోండి. ఆ యుద్ధ భూమిలో ఎలా పోరాడారో అది వింటే మీకు అసలు ఈ అన్ని యాక్షన్ మూవీస్ బేకార్ అనిపిస్తాయి. సినిమాలన్నీ దేనికి పనికిరాని చెత్త అనిపిస్తుంది. మీరు సరిగ్గా ఆ యొక్క శాస్త్రాల్ని, రామాయణం కానీ మహాభారతం కానీ, శ్రీమద్ భాగవతంలో కూడా దేవాసుర సంగ్రామం ఉంది. వస్తాయండి, తర్వాత వస్తాయి. మనకు ముందు రాను తత్వాలు తగ్గుతూ ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి జస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి స్టార్టింగ్లో తత్వాల గురించి, సృష్టి గురించి ఎక్కువగా చెప్తారు. మెల్లిమెల్లిగా మనకు అన్ని పాస్ట్ టైమ్స్ వస్తాయన్నమాట. కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ తత్వాలు, ఈ యొక్క సృష్టి లీలలు ఇవన్నీ అవసరం మనకి. అదనమాట. ప్రభుపాద ద్వారా అంటున్నారు 50 ఏళ్ల క్రితం, అంటే నేను చిన్న ఉన్నప్పుడు కూడా ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఆయన చిన్న ఉన్నప్పుడు అంటే ఇప్పుడు 100 ఏళ్ల క్రితం. ఆ సమయంలో నేను చూసేవాళ్ళం ఏంటంటే అందరూ సమాజంలో చదివేది, వినేది రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం వీటి గురించే చర్చించుకునేవారు, వీటి గురించే చదువుకునేవారు. అలాగే ఎన్నో రకరకాల ఉత్సవాలు, మేళా, లేకపోతే నాటకాలు, డ్రామాసు ఇవన్నీ జరిగేవి. అన్నీ ఈ విషయాల గురించే, హరికథ సంబంధించే. కానీ ఇప్పుడు ముందు అన్ని సినిమాలైనా కానీ భగవంతుడి మీద సినిమాలు వచ్చేవి. మీకు తెలుసు కదా, తెలుగు వాళ్ళకు కూడా ముందు అన్నీ స్టార్టింగ్ ఇప్పుడు పాతకాలం సినిమాలు చూస్తే ఎన్నో సినిమాలన్నీ కృష్ణుడి లీలల గురించి, రాముడి లీలల గురించి ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని చెత్త సినిమాలు, అవునా? ఏం నేర్పిస్తారు, ఏం నేర్చుకుంటారు ఆ సినిమాలు చూసి? సో అలాంటి వాటి మీద సమయం వ్యర్థం చేసుకోకూడదు అన్నమాట మనం.
ఎలా ఉపయోగించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. చెప్పాలంటే అసలు టీవీ స్టార్ట్ చేసింది కూడా రామాయణం టెలికాస్ట్ చేయడానికి టీవీని తీసుకొచ్చారు ఇండియాకి. అందరు ఇంట్లో టీవీకి తెచ్చుకునేవారు రామాయణం చూద్దామని. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నారు టీవీలో? అవే అత్తాకోడళ్ళు కొట్లాడుకునే టీవీ సీరియళ్ళు. ఇప్పుడు ఇంకా ఆ రేంజ్లో కూడా కాదు, ఎందుకంటే అత్తాకోడలు ఒక దగ్గర ఉండరు కదా. ఇప్పుడు ఆ మొగుడు పెళ్ళాము వాళ్ళకి అక్రమ సంబంధాలు, ఆ అక్రమ సంబంధాల్లో ఎలా ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు అవన్నమాట. అవి చూడడం అవసరమా? ఆ పనికిరాని చెత్త చూడడం అవసరమా? అది చూస్తే మీకు ఎలా ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుందండి? సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటి మీద మీరు సమయం నష్టం చేసి మీ యొక్క చేతనను భ్రష్టుపరచుకోకూడదు. అందుకనే మనకి ఇలాంటి ఆసక్తి ఉంది, ఎన్నో రకరకాల విషయాల గురించి వినాలి, చదవాలి, కథలు వినాలి అని. అందుకే మనకు రామాయణం, మహాభారతం, భాగవతం, ఇంకా ఎన్నో పురాణాలు ఉన్నాయండి. ఇంకా 17 పురాణాలు ఉన్నాయి. మనం కావాలంటే మనకు సమయం లేదు అన్నీ చదువుకోవడానికి కూడా, అవునా? సో అందుకే నేను రామాయణం కూడా స్టార్ట్ చేశాను ఈవినింగ్. ఇంకా మా మిత్రుడు కన్నెనాటి ప్రభు మహాభారతం కూడా తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 15వ శ్లోకం. సవై భాగవతో రాజ పాండవేయో మహారథః బాలక్రీడాన క్రీడాన్ కృష్ణ క్రీడం యాదదే. కృష్ణ క్రీడం, చిన్నప్పటి నుంచి కృష్ణ క్రీడం. క్రీడ అంటే ఆటలు, అంటే ఆటలు కూడా ఆ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడుకోవాలి మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి? మన పరీక్షిత్ మహారాజు నుంచి. పరీక్షిత్ మహారాజు ఎవరైతే ఆ పాండవుల యొక్క మన్మడు, అవునా? ఈ పరీక్షిత్ మహారాజు చిన్నప్పటి నుంచే కృష్ణుడి విగ్రహాల్ని ఆరాధించుకుంటూ ఆట ఆడుకునేవాడంట, పూజ చేసుకుంటూ, అవునా? ఇప్పుడు పిల్లలు ఏం ఆట ఆడుతున్నారండి? ఆ వీడియో గేమ్లో కూర్చొని ఆ పబ్జీ అంటే ఎలా ఒకటి చంపాలి, ఎక్కడిని ఒకటి వేసేయాలి, ఎలా చంపాలి అదేనమాట. వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది? ఎలా చంపాలి. ఇలాంటి వీడియో గేమ్లు ఆడితే తర్వాత ఏమవుతుంది? వాళ్ళలో ఉన్న అంతా అలాంటి లోవర్ నేచర్, క్రోధము, కామము ఇవన్నీ పెరిగిపోతాయి. దాని తర్వాత వాళ్ళ పెద్దల మాటలు కూడా వినరు, మమ్మీ డాడీ చెప్పిన మాటలు కూడా వినరు, అంటే మాతాపితల మాటలు కూడా వినరు. అప్పుడు ఎందుకండి వినట్లేదు మా పిల్లలు, మరి మీరు ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళకి చేతిలో ఒక మొబైల్ ఇచ్చి వీడియో గేమ్ ఆడుకోనా అన్న, నా తలకాయ తినకు అని చెప్పేస్తే మరి మీ వాడు అలాగే నేర్చుకుంటాడు, మీ అమ్మాయి అలాగే నేర్చుకుంటుంది మరి అన్నీ. సో చిన్నప్పటి నుంచి మంచి ట్రైనింగ్, శిక్షణ ఇవ్వాలి పిల్లలకి. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ ద్వారా. ఎంత ముఖ్యమో అది ఇక్కడ రాస్తున్నారు. ప్రభుపాల్ ద్వారా అంటున్నారు, ఇక్కడ పరీక్షిత్ మహారాజు చూసేవాడంట. ఎందుకు? పాండవులు వాళ్ళు విగ్రహారాధన చేసేవారు, ఇంట్లో పూజ చేసేవారు, భక్తి చేసుకునేవారు. వాళ్ళని చూసి అంటే పరీక్షిత్ మహారాజు కూడా చిన్నప్పటి నుంచే అలా ఆడుకుంటూ కూడా భగవంతుడు కృష్ణుడినే పూజ చేసుకోవడం. నాకు చిన్నప్పుడు గుర్తుంది. చిన్నప్పుడు మేము చిన్న భగవంతుడి విగ్రహాలు పూజ చేసి ఇమిటేట్ చేసేవాళ్ళం అనమాట, గణపతిని కానీ ఇంకా వేరే విగ్రహాలని కానీ. నాకు ఇంకా గుర్తుంది, అలా కల్చర్ ఉండేది. ప్రభుపాల్ వారు కూడా అంటున్నారు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డాడీని చూసి ఆయన కూడా రాధాకృష్ణ విగ్రహాలని పూజ చేసేవాడు, రథయాత్రను చేసేవాడు. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ కూడా ఫుల్ సపోర్ట్ చేసేవారు ఇలాంటి కార్యాలకి. అలాగే ఆయన చెప్తున్నారు, మా గురువులు ఆయన శ్రీ భక్తి సిద్ధాంత ఠాకూరులు కూడా ఆయన కూడా ఇలాగే చిన్నప్పటి నుంచి భగవంతుడి విగ్రహాలను ఆరాధించేవారు, భగవంతుడికి సేవ చేసేవారు. భక్తి వినోద్ ఠాకూర్ ఆయనకు సపోర్ట్ చేశారు, నేర్పించారు. సో మీరాబాయి చిన్నప్పటి నుంచి ఆమె భక్తురాలు ఆ కృష్ణుడికి. సో మన ఏంటంటే ఇక్కడ ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవన్నిటిలోంచి విషయాల్లోంచి ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలు గనక భక్తి కార్యాల్లో వాళ్ళని యుక్తపరచాలి. మెల్లి వాళ్ళకి ట్రైనింగ్, శిక్షణ అనేది ఇవ్వాలి. చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని అలా ఈడ్చుకొని వెళ్ళిపోతారనమాట టెంపుల్కి. మేము టెంపుల్కి వెళ్తున్నాం, పద మందిరానికి వెళ్ళాలి అంతే, దేవుడి మందిరానికి వెళ్తున్నాము, ప్రవచనానికి వెళ్తున్నాం రండి అని తీసుకొని వెళ్ళి అలా కూర్చోబెట్టేస్తారనమాట. తర్వాత వాళ్ళు కూర్చోలేకపోతే సరే ఆడుకొని వదిలేస్తారు. వాళ్ళు అక్కడ అలా ఆడుకుంటుంటారు, లేకపోతే కూర్చుంటారు, పడుకుంటారు అనమాట టెంపుల్లో. శిక్షణ, ట్రైనింగు ఏమీ లేదు. వాళ్ళు ఎలా ఎన్ని రోజులు ఉంటారు, అలా మీరు అలా టార్చర్ పెట్టి ఎన్ని రోజులు టార్చర్ చేస్తారు పిల్లల్ని. వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత, యువ వయసు వచ్చిన తర్వాత, టీనేజ్ వచ్చిన తర్వాత మీ మాట విండు. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు టెంపుల్కి తీసుకెళ్తే వెళ్ళేవాడు, గమ్మున కూర్చునేవాడు, క్లాస్లో పడుకునేవాడు, క్లాస్లో ప్రసాదం కూడా తినేవాడు, గమ్మున ఉండేవాడు, అందరితో బాగా మాట్లాడేవాడు. ఇప్పుడేమో మాకు లెక్క చేయట్లేదు, మా మాట వినట్లేదు. మీరు ట్రైనింగ్ ఇవ్వాలండి. చిన్నప్పటి నుంచి శాస్త్రాలు నేర్పివ్వాలి, భగవద్గీత శ్లోకాలు నేర్పివ్వాలి. అలాగే ఇక్కడ మన శాస్త్రాలన్నీ కూడా
వాళ్ళకి అధ్యయనం చిన్నప్పటి నుంచే నేర్పివ్వాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే భగవద్గీత మొత్తం ఆయన కంఠస్థం. అంటే మీరు అనొచ్చు వాళ్ళు నిత్య సిద్ధ భక్తులు అండి, మహాభాగవతులు, వాళ్ళలా మన పిల్లలు ఎలా అవ్వగలరు? అవునండి, అవ్వలేరు. కానీ ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు, మనం సాధన చేయొచ్చు. చిన్నప్పటి నుంచి సాధన చేసి కూడా మంచి శుద్ధ భక్తులం కావచ్చు. ఉదాహరణ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ప్రభుపాద వారు, నారదముని. ఇవన్నీ విషయాలు ఉన్నాయండి తాత్పర్యాల్లో, మీరు చదువుకోండి. సో నారదముని చిన్నప్పుడు మీకు తెలుసు కదా, మనం చదువుకున్నాం ఆల్రెడీ స్టోరీ. ఎలా తన దాసీపుత్రుడు, తన మమ్మీ దాసి అయినా కానీ అతన్ని వైష్ణవులు, సాధువులు, సంతువులు, భక్తి వేదాంతులు వచ్చినప్పుడు వాళ్ళని సేవ చేయమని ఆ సేవలో పెట్టారు. ఇవాళ రేపు ఏం చేస్తారు పేరెంట్స్, అలా ఒక భక్తుల యొక్క సేవలో పెట్టకుండా, ఏం కావాలమ్మా తిను, కూర్చొని తింటూ ఉండు, నువ్వు నీకేం కావాలో మేము తెచ్చి పెడతాము, నువ్వు తింటూ ఉండు, బాగా చదువుకో, నువ్వు అన్ని పెద్ద చదువులు చదువుకొని అమెరికాకి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలి, ఇదే నీ యొక్క జీవిత లక్ష్యం అని నేర్పిస్తూ ఉంటారు. భక్తులకు సేవ చేయాలి అనే విషయాన్ని చిన్నప్పటి నుంచి నేర్పియాలి పిల్లలకి. ఇంకొకరికి సేవ చేయడం, భక్తులకి ముఖ్యంగా శుద్ధ భక్తులకి, సన్యాసులకి సేవ చేయడం నేర్పించాలి. అది చాలా 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 ముఖ్యం. ఆ విషయాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు మన పేరెంట్స్. ఏ ట్రైనింగ్ ఇవ్వరు, ఏ సేవలో క్షిప్తం చేయరు, భక్తి గురించి నేర్పించరు. ఊరికే బలవంతంగా 16 మాలలు చెయ్యి అంటే ఎందుకు చేస్తాడు? అలా చేయకూడదు. అలా బలవంతంగా తిట్టి కొట్టి ఫోర్స్ చేయడం పద్ధతి కాదు పిల్లల పైన. అది టార్చర్ అంటారు. వాళ్ళకు మీరు నేర్పివ్వాలి, శిక్షణ ఇవ్వాలి. లేకపోతే ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర పంపించండి నేర్పివ్వడానికి. మీరు ఇంట్లో సరిగ్గా పాటించాలి భక్తిని. మీరు కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, అమ్మా నాన్న ఇద్దరు ఎప్పుడు గొడవపడుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు? చూస్తున్నారు, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండట్లేదు, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, అవన్నీ వాళ్ళ మెదడులోకి దిగుతున్నాయి అన్నమాట. వాళ్ళు అలాగే మీతో వ్యవహరిస్తారు. అదేంటి వాళ్ళు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు మరి. అందుకే మీ ప్రవర్తన, ఇంకా మీరు ఎలా భక్తి పాటిస్తున్నారని చాలా ముఖ్యం. మీరు మాల ఎలా చేసుకుంటున్నారు వాళ్ళు చూస్తున్నారు రోజు. మీరేమనుకుంటున్నారు, మా ప్రభుజీ, మా శిక్షా గురు, మా దీక్షా గురు ఎక్కడో వాళ్ళ ఇంట్లో, వాళ్ళ టెంపుల్లో, ఎక్కడో మందిరంలో ఉన్నారైనా వాళ్ళు ఏదో సాధన భజన చేసుకుంటున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు, నేను ఎలా జపం చేసుకుంటున్నాను అనుకుంటున్నారు. మీ పిల్లలు చూస్తున్నారు మీరు సరిగ్గా జపం చేసుకున్నారో లేదని. ఆ టెస్ట్ మీ పిల్లలే. సో అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి భక్తి ఎలా నేర్చుకోవాలంటే మీరు మంచి ఉదాహరణగా నిలవాలి. ఇంకొకటి వాళ్ళకి మంచి ప్రశిక్షణ వాళ్ళకి అందచేయాలి. ఎలాగైతే ఎంతో కష్టపడేసి పెద్ద స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ₹1,00,000 ఎల్కేజీకి కూడా ₹1,00,000 ఖర్చు చేసి పంపించేస్తున్నారండి. స్కూల్లో జాయిన్ చేస్తున్నారు లైన్లో కట్టుకొని. ఆ నేర్పించేది ఏంటి? టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని నేర్పిస్తాడు అనమాట. లేకపోతే బాబా బ్లాక్ షీప్ అని అవి నేర్చుకుంటారు. అవి పెద్దగా అయిన తర్వాత దేనికి లాభం? ఇప్పుడు మీరు ట్వింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ నేర్చుకునే లాభం మీకు? ఇప్పుడు నాకు గుర్తుందండి, ఏం లాభం? బాబా బ్లాక్ షీప్ అంటే నాకేమొస్తుంది? అది నాకు జీవితంలో ఏమైనా ఉపయోగకరమా? అవి నేర్చుకున్నానండి మరి స్కూల్లో నేను చిన్నప్పుడు. ఏం లాభం లేదు. మీరు అవి నేర్చుకోవడానికి ₹1,00,000 చెప్పాలంటే వేస్ట్ చేస్తున్నారు డబ్బులు. అదే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తే, కృష్ణుడి గురించి నేర్పిస్తే, కథలు నేర్పిస్తే, రామాయణం నేర్పిస్తే, మహాభారతం నేర్పిస్తే జీవితాంతం వాళ్ళకి ఎంతో లాభదాయకం, ఎంతో ఉపయోగకరం. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే ప్రభుపాద వారు అంటున్నారనమాట, చిన్నప్పటి నుంచి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, మాకు ఎలా ట్రైనింగ్ దొరికిందో చూడండి అని. అందుకే మేము ఈరోజు మంచి భక్తులం అవ్వగలిగామని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 16వ శ్లోకం. వైయాసకీశ్చ భగవాన్ వాసుదేవాపరాయణః ఉరుగాయ గుణోదార సతాం స్యూర్హి సమాగమే. శుకదేవ్ గోస్వామి గురించి వర్ణిస్తున్నారు. ఆయన కూడా గొప్ప భక్తుడే. మనకు తెలిసిందే శుకదేవ్ గోస్వామి ఎంత గొప్ప భక్తుడో. ఎప్పుడు ఆధ్యాత్మికత జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసిన వాడే కాకుండా కృష్ణుడికి ఒక మహాభక్తుడు శుకదేవ్ గోస్వామి, ఆ వ్యాసదేవ కుమారుడు పుత్రుడు. సో కనుక ఇప్పుడు శుకదేవ్ గోస్వామి గొప్ప భక్తుడు, పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు. ఇద్దరు మహాభక్తులు, ఇద్దరు శుద్ధ భక్తులు ఒక దగ్గరకు వచ్చి చర్చ చేసుకుంటే ఏం చర్చించుకుంటారు? తప్పకుండా హరికథే చర్చించుకుంటారు. అందుకని అలాంటి హరికథను మా అందరి మధ్యలో మీరు కూడా ఆ చర్చను తప్పకుండా మాకు చెప్పండి అనే విషయాన్ని ఇంకా వచ్చే శ్లోకంలో కూడా చెప్తారు. సో
కనుక ఇలాంటి చర్చని మా అందరు సాధువులు మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలనే చర్చించుకోవాలి కదా. అందుకే మీరు కూడా దయచేసి మాకు ఆ చర్చను వివరించండి అని. సో ఇలా సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుని కూడా బాగా గుణగానం చేశారనమాట శౌనక ఋషి. సో నెక్స్ట్ చూద్దామంట. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వ్యాసపుత్రుడు, అవునా, వ్యాసదేవ్ యొక్క పుత్రుడు, ఋషిపుత్రుడు. పరీక్షిత్ మహారాజు వచ్చి మహారాజు, ఆయన ఒక క్షత్రియుడు. అయినా కానీ వాళ్ళిద్దరు శుద్ధ భక్తులు. భక్తి పరంగా చూసుకుంటే ఇద్దరు సమానమే, ఒక రేంజ్లో ఇద్దరు మహాభక్తులు అన్నమాట. సో అదే ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు, ఇద్దరేం తక్కువ కాదు, ఇద్దరికిద్దరు గొప్ప భక్తులు అని. 17వ నంబర్ శ్లోకం. ఆయుర్హరతి వై పుంసాం ఉద్యనస్తం చయన్నసౌ తస్యర్థే యత్క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఇక్కడ ఏం రాశారంటే ఆయుర్హరతి వై పుంసాం, ఆయువు హరతి అంటే హరించుకుపోతుంది, ఆయువు హరించుకుపోతుంది సూర్యుడు ఉదయించినప్పుడల్లా అస్తమించినప్పుడల్లా. అంటే అంతే కదండి, అందులో కొత్త విశేషం ఏముంది అవును అనుకుంటారు మీరు. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ తస్యార్థే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోక వార్తయ అంటే ఒకవేళ అది ఎవరికి నశించిపోతుంది, అలా ఆయువు ఎవరికి తగ్గిపోతుందంట, ఎవరైతే భగవంతుడి యొక్క వార్త ఉత్తమ శ్లోక వార్త, ఉత్తమ శ్లోక అంటే ఉత్తమ శ్లోకాల నుంచి వర్ణించబడే ఆ భగవంతుడిని ఉత్తమ శ్లోకాన్ని కూడా అంటారు. సో ఉత్తమ శ్లోక వార్తయ, మనకు వార్తలు చదవాలని చాలా ఇంట్రెస్ట్ కదా. పొద్దున్న లేవగానే పళ్ళు కూడా తోముకోకుండా కొంతమంది న్యూస్ పేపర్ చదివేస్తుంటారు తెగ. సో ఆ వార్తా పేపర్ చదువుకోకూడదు, మనము భగవంతుడి వార్తలు వినాలంట. సో మనం ఎప్పుడైతే మన సమయాన్ని లేవగానే భగవంతుడి వార్తలు వినడానికి ఉపయోగిస్తామో అప్పుడు మన యొక్క ఆయువు ఎప్పుడు నశించిపోదంట. కానీ ఒకవేళ అలా కాకుండా న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటే ఆయువు నశించిపోతుందంట. ఎందుకు ఆయువు నశించిపోతుంది ఎందుకు అంటే వాళ్ళు దీని తర్వాత చనిపోతారు. చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు భక్తులు కాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అలా భక్తి చేసుకోకుండా న్యూస్ పేపర్లు చదువుకొని టీవీలు చూసుకొని సినిమాలు చూసుకొని చచ్చిపోతే మళ్ళీ ఎక్కువ జన్మ అనేది ఎత్తాల్సిందే. వాళ్ళు చేసుకున్న పుణ్య పాప కార్యక్రమాల ప్రకారం స్వర్గమో నరకమో మర్త్యలోకమో, అందులో కుక్కో బిల్లో మరి మనిషో ఏ జాతో దొరుకుతుంది బతుకు, ఏదో ఒక జన్మ గ్రహించాల్సిందే. కానీ ఆయువు అనేది అందుకే ఒకటి చనిపోతే కదండి ఆయువు అనేది అయిపోయేది. కానీ మనకు ఎవరైతే అంటే మనమంటే ఎవరైనా సరే హరికథను వినడానికి తన సమయాన్ని ఉపయోగిస్తే అలాంటి వ్యక్తికి ఎప్పుడు ఆయువు తగ్గిపోదంట. ఎందుకు, ఆయన ఆయువు వచ్చేసి ఎటర్నల్, శాశ్వతం అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు చావు అనేది ఒక నామమాత్రం అన్నమాట. భగవద్ధామానికి వెళ్ళడానికి అదొక మార్గంగా మారిపోతుంది చావు అనేది. ఆయనకు మళ్ళీ పునర్జన్మ ఉండదు. భగవద్ధామం వెళ్ళిపోవడం అంటే ఏంటి, శాశ్వతమైన జీవితం. సో ఇప్పుడు చేసే పని అదే, అక్కడ వెళ్ళి చేసే పని అదే. ఇది ట్రైనింగ్ గ్రౌండ్ మనకి భగవద్ధామానికి వెళ్ళడానికి. సో ఎవరైతే అలా హరికథ వినడానికి ఉపయోగిస్తారో వాళ్ళ సమయం నష్టం అవుదంట. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఒక మంచి ఉదాహరణ ఇస్తారు ప్రభుపాద ఇక్కడ. సో ఏమిస్తున్నారంటే స్మృతి శాస్త్రాల ప్రకారం అంట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, ఆయన మన గొప్ప ఆచార్యులు, వైష్ణవాచార్యులు మన సాంప్రదాయంలో, ఆయన కూడా ఈ యొక్క వాక్యాలు చెప్పారంట. ఏమని, ఒకవేళ మనము మన యొక్క దాన ధర్మాల గురించి చెప్తున్నారు. ఓకే, దాన ధర్మం చేస్తాం కదా, దానం చేస్తాం కదా, దాని గురించి. ఒకవేళ మీరు ధనాన్ని ఒక సరైన వ్యక్తికి దానం చేస్తే మీకు తప్పకుండా వచ్చే జన్మలో తిరిగి ఆ ధనం లభిస్తుంది అంట. లాభం తప్పకుండా లభిస్తుంది అంట, తిరిగి వ్యర్థం కాదంట మీ దానం. మరి ఎవరికి దానం చేస్తే ఎంత మీకు రిటర్న్ వస్తుందనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మొదటిది, అసలు మనం సరైన దానం ఎవరికి ఇవ్వాలంటే బ్రాహ్మణులకి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు బ్రాహ్మణుడు కాకుండా అంటే భక్తుడు, ఇక్కడ మనకి బ్రాహ్మణుడు అని ఇస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారు, భగవంతుడి విషయాలు చర్చించుకుంటారు, వేరే వాళ్ళకి భగవంతుడి గురించి శిక్షణ ఇస్తారని. మన ఇస్కాన్ మూమెంట్ వచ్చేసి బ్రాహ్మణుల్ని తయారు చేస్తుంది, వైష్ణవుల్ని తయారు చేస్తుంది. వైష్ణవులు అంటే బ్రాహ్మణ స్థాయి కన్నా ఉన్నతమైన స్థాయి అనమాట వాళ్ళది. ఓకే, సో అందుకే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయాన్ని. బ్రాహ్మణులు అంటే మనం అనుకోవచ్చు అక్కడ బయట పూజారులు ఉంటారు కదా, ప్రతిదానికి ఛార్జ్ చేస్తారు. సత్యనారాయణ పూజ 1000 రూపాయలు ఏంటి అంటే దాంట్లో లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ పూజకి ఇన్ని వేలు, ఈ పేజీకి ఇన్ని వేలు,
అలా ప్రతిదానికి కమర్షియల్గా డబ్బులు తీసుకొని ప్రతి పూజ పిండము ప్రతి కార్యానికి ఇన్ని డబ్బులు ఛార్జ్ చేసి ఫీజు ఇంత మినిమం అన్నమాట. ఒక్కొక్క పంతులకు ఒక్కొక్క స్టాండర్డ్ మళ్ళీ దానికి. సో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. అసలు అలా డబ్బులు ఫీజు తీసుకొని పూజలు చేయకూడదు. అంటే పూజారి ముఖ్యంగా ఇంత అది శాస్త్రాల ప్రకారం విరుద్ధం. అది బ్రాహ్మణులు ఎప్పుడు ఒక శాలరీ తీసుకొని బతకూడదు. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు సేవ చేస్తారు భగవంతుడికి. ఆ భగవంతుడి సేవనే అందరికీ పంచుతారు. అప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి దాన ధర్మాలు చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనుషులు దానం చేయట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కనుక వాళ్ళు ఫీజు ప్రకారం వసూలు చేస్తున్నారు. సో ఇద్దరు డిగ్రేడ్ అయిపోతున్నారు అన్నమాట ఇలా. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే అలా సరైన బ్రాహ్మణులకి ఇవ్వాలి. సో ఇక్కడ ఒకవేళ మీరు బ్రాహ్మణుడు కాదు అలాంటి వ్యక్తికి ఇచ్చారనుకోండి, ఎవరికైతే బ్రాహ్మణుడు కాదు, అప్పుడు మీకు అయినా కానీ మీరు వచ్చే జన్మలు ఎవరికి దానం చేసినా మీకు అంత మాత్రం రిటర్న్ వచ్చేస్తుంది, మీకు దొరికిపోతుంది అంతే రిటర్న్. ఎన్ని డబ్బులు దానం చేస్తే అన్ని డబ్బులు మీకు రిటర్న్ నెక్స్ట్ లైఫ్లో వచ్చేస్తుంది వచ్చే జన్మలో. ఒకవేళ మీరు సగం బ్రాహ్మణుడు అంటే సంపూర్ణంగా బ్రాహ్మణుడు శిక్షితుడు కాదు, హాఫ్ ఎడ్యుకేటెడ్ బ్రాహ్మణుని రాశారు, సగం శిక్షితుడైన బ్రాహ్మణుడికి మీరు దానం చేస్తే అయినా కానీ మీకు డబల్ రిటర్న్ వస్తుందంట. మీకు వచ్చే జన్మలో రెండింతలు మీకు రిటర్న్ డబ్బులు వచ్చేస్తాయంట వచ్చే జన్మలో. ఒకవేళ మీరు సరిగ్గా మంచిగా శిక్షణ పొందిన బ్రాహ్మణుడు, వేద శిక్షణ వేద పాఠాలన్నీ నేర్చుకున్న బ్రాహ్మణుడికి, యోగ్య బ్రాహ్మణుడికి కనుక దానం చేస్తే మీకు 100,000 రెట్లు ఎక్కువ రిటర్న్ లాభం. మీకు ధనం ఎంత దానం చేస్తే అంతకు 100 రెట్లు మీకు ఎక్స్ట్రా మీకు వచ్చే జన్మలో వచ్చేస్తుందంట, పొందుతారంట. ఒకవేళ మీరు కనుక వేదపారాగా అంటే ఎవరైతే ఆ వేద శాస్త్రాలని సంపూర్ణంగా జీర్ణం చేసుకున్నాడో, అర్థం చేసుకొని జీవిస్తున్నాడో, ఆత్మసాక్షాత్ భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు అలాంటి వాళ్ళకి గనక మీరు దానం చేస్తే మీకు ఎంత రిటర్న్ వస్తుందంటే అనంతం, ఎంతో లెక్కలేనంత మీకు రిటర్న్లో లాభం వస్తుందంట. సో అంటే అంతమ సాక్షాత్కారం అంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారనమాట. అది భగవద్గీత నేర్చుకోవడం, అలాగే భగవంతుడి కృష్ణుడికి భక్తులు అవ్వడం. సో అలా అనమాట. అందుకనే మనం కూడా ఇలా మన సమయాన్ని ఇక్కడ ఎలాగైతే దానం చేస్తున్నామో, మన డబ్బులు దానం చేసినట్టు ఇక్కడ మన సమయాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అనమాట. డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తాయని చెప్పారు, ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో అలాగే మీరు మీ సమయాన్ని కూడా ఎక్కడ కేటాయిస్తున్నారు, ఎక్కువ సమయాన్ని మీరు భక్తి కార్యాలకి, హరికథ వినడానికి కేటాయిస్తే అప్పుడు మీకు తప్పకుండా శాశ్వత ఆధ్యాత్మిక జీవితం లభించబోతుంది. మీకు ఎక్కడ మృత్యు అనేదే లేదు ఇంకా చెప్పాలంటే. అంటే మీకు ఆయువు హరించుకుపోతుంది అనే సమస్య లేదు. అవునా? ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఒక భక్తుడికి వృద్ధాప్యం ఒక రోగం రావడం అంటే దానివల్ల ప్రాణాలు కోల్పోవడం, వృద్ధాప్యం వచ్చో, రోగం వచ్చో, యాక్సిడెంట్ వచ్చో, ఇంకేదైనా జరిగినా సరే, ఒకవేళ భక్తుడు ప్రాణాలు కోల్పోయినా సరే అతనికి ఏ చింత లేదు. ఎందుకు? అతనికి తెలుసు దీని తర్వాత నేను తప్పకుండా ఆధ్యాత్మిక జగతానికి వెళ్తాను, నాకు శాశ్వత ఆధ్యాత్మిక జీవితం లభించబోతుంది, కనుక గ్యారంటీడ్ ఎటర్నల్ లైఫ్ అని రాశారు ప్రభుపాద. సో నెక్స్ట్, మరి కొంతమంది ఉంటారండి ఇలాంటి వాటి మీద రుచి ఉండదు వాళ్ళకి ఎప్పుడు సినిమాలు, షికారులు, ఇంకా ఎక్కడ ఏమి తినాలి. కొంతమంది అండి ఎంతో దూరం ప్రయాణిస్తారంట. ఆ హోటల్లో అక్కడ బిర్యానీ బాగా దొరుకుతుంది తినడానికని, ఆ మాంసం తినడానికి ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి అక్కడ గంటలు కూర్చొని మరీ తింటారనమాట. సో అంతే, మీరు హరికథ వినండి అయ్యా అంటే మాకు సమయం లేదండి అని చెప్తారనమాట. కానీ బిర్యానీ తినడానికి మాత్రం ఎన్ని కిలోమీటర్లు అన్నట్టు ప్రయాణం చేసి ఎంతసేపు అయినా ఎదురు చూడగలరనమాట. సో అలా హరికథ వినడానికి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు, కానీ ఆ సినిమాల్లో ఉండే హీరోల్ని పొగడ్డానికి, ఆ హీరోయిన్లను చూడడానికి, ఇంకా అలాంటి రాజకీయ నేతలే కానివ్వండి, ఇంకా ఎవరైనా భౌతిక విషయాలలో నిమగ్నమైన ఉన్న వాళ్ళ గురించి పొగడుతూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఒక్కొక్కరు ఫ్యాన్ అనమాట, కొట్లాడుకొని ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఈ ఫ్యాన్ ఇద్దరు కొట్టుకుంటారనమాట. ఈ స్టార్ ఫ్యాన్ ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారు. ఆ ఫ్యాన్లు, ఆ స్టార్లు బాగానే ఉంటారు కానీ ఈ ఫ్యాన్లో చచ్చిపోతారు కొట్టుకొని. సో మరి ఇలా వాళ్ళ కోసం వాళ్ళని పొగుడుతూ జీవించే వ్యక్తుల గురించి ఇక్కడ రాశారు. ఇప్పుడు చూద్దామా మరి, కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. మరి సుఖదేవ్ గోస్వామి చెప్పారు, మనం జస్ట్ రిపీట్ చేస్తున్నాం వర్డ్స్. నన్ను మాత్రం తిట్టుకోకండి ఒకవేళ నేను అందుకే ఏ స్టార్ పేరు చెప్పట్లేదు. కొంతమంది స్టార్ పెద్ద ఫ్యాన్లు ఉండొచ్చు, మీరు మళ్ళీ బాధపడిపోతారని.
तरवः किं न जीवन्ति वस्त्रा किं न श्वसन्त्युत न खादन्ति न मेहन्ति किं గ్రామే పశవో పరే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది మన శౌనకరిషి అంటున్నాడు, అంటే చెట్లు జీవించడం లేదా, లేకపోతే ఈ కమ్మరి ఉంటాడు కదా బ్లాక్ స్మిత్, ఆ కమ్మరి దగ్గర ఉండే కొలిమి తిత్తి అంటే బెల్లోస్ అవి శ్వాస పీల్చుకోవట్లేదా? అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో పశుపక్షులు ఉన్నాయి కదా, ఎన్నో పశువులు ఉన్నాయి కదా, అవన్నీ తినడం లేదా, లేకపోతే అవి కూడా సంసారం చేయడం లేదా, లేకపోతే వీర్యాన్ని వదలడం లేదా? సో ఇవన్నీ చేస్తున్నాయి కదా. అంటే మనిషి ఇవి చేయడానికి బతుకుతున్నాడా? కొంతమంది అంటారు జీవించడమే గొప్ప విషయం అనమాట వాళ్ళకి. అంటే తినడానికి ఎందుకు తింటున్నారంటే జీవించడానికి తినరు, కానీ వాళ్ళు తినడానికే జీవిస్తారు కొంతమంది. అంటే పశువులు తినట్లేదా, నువ్వు తినడానికి ఎందుకు జీవిస్తున్నావు? జీవించడానికే జీవించకూడదు మనం. ఏదో జీవనాన్ని పెంచుకోవడానికి కొంతమంది చాలా గొప్ప అనమాట. నేను 100 ఏళ్ళు బతికాను, 150 ఏళ్ళు బతికాను, అదో పెద్ద గొప్ప అనమాట. ఇవి ఎన్ని ఏళ్ళు బతికి ఎన్ని సంవత్సరాలు బతికావు గొప్ప కాదు. ఏం పీకావు? అన్ని సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? భక్తి చేసావా? భగవంతుడు ఏమైనా సేవ చేసావా అనేది ముఖ్యం. ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. అందుకే శంకరాచార్య 32 సంవత్సరాలే అండి జీవించింది. 32 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? మొత్తం భారతదేశ చరిత్రని మార్చేశాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన జీవించింది జీవితకాలం కూడా ఈ భూమి మీద 48 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన ఏం చేశాడు? హరే కృష్ణ మహామంత్రాన్ని మొత్తం భారతదేశం అంతా ప్రచారం చేశాడు. అవునా? సో ఉన్నాయండి, చెట్లు జీవిస్తాయండి, అవి కూడా జీవిస్తున్నాయి. ఇక్కడ కలకత్తా ప్రభుపాల ద్వారా ఉదాహరణ, కలకత్తాలో బొటానికల్ గార్డెన్లో 500 సంవత్సరాల నుంచి ఒక చెట్టు జీవిస్తుందంట. మనం బృందావన్కి వెళ్తే ఇమ్లీ తల అని ఉంటుంది, అక్కడ కూడా ఒక చెట్టు ఉంది. అక్కడ కృష్ణుడి సమయం నుంచి అంటే 5000 సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఉంది. ఇంకా అలా ఎన్నో చెట్లు ఉన్నాయండి, వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క లోకంలో జీవిస్తున్నాయి. అంటే మన పృథ్వీలో కూడా వేరే దేశాల్లో. అంటే చెట్లు మరి వేల సంవత్సరాలు జీవిస్తున్నాయంటే అది మరి మనిషి కన్నా గొప్ప? పెద్ద ఆయువు ఎన్నో ఎక్కువ రోజులు జీవించడమే గొప్పతనమా? అందులో ఏం విశేషిస్తుందండి? ఏదో ఎన్నేళ్ళు జీవించామనేది విశేషం కాదు, ఎన్ని సంవత్సరాలు జీవించామనేది ముఖ్యం కాదు, మనం ఎంత భక్తి చేశాము, భగవంతుడికి ఎంత సేవ చేశాము అన్నది ముఖ్యం. అందుకనే భక్తితో మనము ఎంత సమయం గడిపామనేది అసలైన సమయం, అసలైన జీవితం, మిగతా అంతా వ్యర్థం అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారనమాట. ఒక్కొక్కసారి కర్మీలు ఇలా ఆర్గ్యూ కూడా చేస్తారంట. ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఏమని, వాళ్ళు అనొచ్చు, అరే ఇవి ఉన్నాయి కదా చెట్లు, అవి అన్ని రోజులు జీవిస్తున్నాయి, సరే మీరు అంటున్నారు, కానీ మనము చెట్లతో ఎలా పోల్చగలము? చెట్లు మనలాగా భోగించగలవా, మనలాగా తినగలవా, మనలాగా కామవాసనను పూర్తి చేసుకోవడానికి చేయగలవా, సెక్స్ చేయగలవా అని అడుగుతున్నారనమాట. అలా అడిగిన వాళ్ళకి మరి మన భాగవతం ఏం సమాధానం ఇస్తుందంట? ఇప్పుడు వచ్చే శ్లోకం అనమాట వాళ్ళ కోసమే. సో భాగవతం ఏమంటుంది, మరి కుక్కలు పందులు లేవా? మీ ఊర్లో కుక్కలు పందులు ఉన్నాయి కదా, మరి అవి చేస్తున్నాయి కదా, అవి తింటున్నాయి కదా, అవి కూడా కామసుఖాన్ని కామభోగాన్ని భోగిస్తున్నాయి కదా, మరి వాళ్ళ మాట ఏంటి? అదే పెద్ద గొప్ప. అవి కూడా చేస్తున్నాయి అంటే ఏంటంటే పశువులు పక్షులు కూడా తింటున్నాయి, అవి కూడా పిల్లల్ని పుట్టిస్తున్నాయి, అవి కూడా ఇంద్రియ భోగమే చేస్తున్నాయి. మరి మనిషి కూడా దానికోసమే ప్రయత్నిస్తే అందులో గొప్పతనం ఏంటి మనిషిది అని? అదేం పెద్ద గొప్ప విశేషం కాదు, కుక్కలు పందులు కూడా పనులు చేస్తున్నాయని ప్రభుపాల ద్వారా రాశారు. అది ప్రభుపాల ద్వారా కాదండి, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి స్వయంగా, అంటే ఇక్కడ శౌనక ఋషిగా చెప్పేది. సో శౌనక ఋషి స్వయంగా చెప్తున్నారు. వ్యాసదేవులు రాశారండి ఇవన్నీ శ్లోకాలు. శ్వవిడ్వరాహోష్ట్రకరై సంస్తుత పురుష పశు నయత్కర్ణాపతోపేతో జాతు నామాగదాగ్రజ. చూడండి మంచి శ్లోకం అనమాట. ఘోరంగా ఖండించేస్తారు. దీని గురించి ఇంకా విస్తృతంగా రేపు చర్చించుకుంటాం, కానీ ఈ ఒక్క శ్లోకాన్ని చూసుకొని మనం ఈరోజు చర్చను నిలిపివేద్దామంటే ఆల్రెడీ సమయం అయిపోయింది, మించిపోయింది. ఓకే, సో సాటర్డే సండే స్పెషల్ అనమాట. సాటర్డే సండే ఏవైతే కర్మీలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారో భౌతిక భోగ వస్తువుల్ని భోగించడానికి,
వాటిని ఖండించడమే ఈ స్పెషల్ అనమాట. సాటర్డే సండే స్పెషల్ క్లాస్ ఈరోజు రేపు నేను చేయట్లేదు, అలా అరేంజ్ చేశారు ప్రభుపాల్ ద్వారా, అంటే భగవంతుడు. ఈరోజు శ్లోకాలు రేపు శ్లోకాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మరి ఏం చెప్పారంటే శ్వ విడ్ వరాహోస్త్రకరై 4 పశువులతోని పోల్చారంటే ఇలాంటి మనుషుల్ని. ఎవరైతే ఎప్పుడు భగవంతుడి హరికథ వినకుండా ఇలాంటి వారు ఎవరైతే ఎప్పుడు ఈ భౌతిక విషయాల్లో ఎంతో ఉన్నతి చెందారు, వాళ్ళు పెద్ద స్టార్లే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒకవేళ వాళ్ళు భక్తులు కాకపోతే అలాంటి వాళ్ళని ఎప్పుడు గుణగానం చేస్తూ భగవంతుడి కథలు వినడానికి, శ్రవణం చేయడానికి ఇంట్రెస్ట్ చూపని వారిని ఏమంటున్నారంటే శ్వ విడ్ వరాహోస్త్రకరై. శ్వ అంటే కుక్క, విడ్ వరహ అంటే వరహ అంటే తెలుసు కదా పంది, మరియు విత్ అంటే విష్ట అంటే అది తింటుంది కదా దాని ఫుడ్ అనమాట. ఉస్త్ర అంటే క్యామెల్, కరై అంటే గాడిద. క్యామెల్ అంటే మనం ఒంటె అంటాం కదా, ఒంటె అంటే ఇలాంటి మనుషుల్ని ఏమంటారంటే కుక్క, పంది, ఒంటె, గద, అదే గాడిద. ఏంటండి ఏదో మాట వరుస కనేసాడేమో అనుకుంటున్నారేమో, మాట వరుస కనట్లేదండి, ఎంతో డీప్ మీనింగ్ ఉందన్నమాట. ఎందుకు ఇలాంటి మనుషుల్ని ఎవరైతే హరికథ వినడానికి రుచి లేదో అని వేరే కథలు, సినిమా కథలు కానీ సీరియళ్ళు కానీ వినడానికి ఎంతో రుచికరంగా అనిపిస్తాయి వాళ్ళకి, అలాంటి వ్యక్తుల గురించి చెప్తున్నారంట. వాళ్ళని పందులు, కుక్కలు మరియు ఇంకెవరితో పోల్చారండి ఇక్కడ, ఒంటె మరియు గాడిద. ఎందుకో చూద్దామంట. మొదటిది కుక్క. ఎందుకు కుక్క అని ఎందుకు అన్నారు వాళ్ళని? మన మోడర్న్ యూనివర్సిటీ ఎడ్యుకేషను ఏం చేస్తుంది అంటే, మనము పిల్లల్ని స్కూల్లో కాలేజీలు జాయిన్ చేస్తే అవి ఏం చేస్తున్నాయంటే అలాంటి వాళ్ళని పిల్లల్ని అందరినీ ఎలా తయారు చేస్తున్నాయి, కుక్కల్లాగా తయారు చేస్తున్నాయి. ఎందుకు? అదేంటండి స్కూల్కి పంపిస్తే కుక్క అవుతాడా? మరి శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇప్పుడు పంపించే అంటే ప్రభుపాలు రాశారు ఇక్కడ ఎగ్జాంపుల్, స్కూల్ కాలేజీకి వెళ్ళి కుక్కలా తయారవుతున్నాడు. ఎందుకంటే ఆ స్కూలు కాలేజ్ అయిపోయిన తర్వాత, ఆ కాలేజీలు చదివిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది, పట్టా వస్తుంది, డిగ్రీ. ఆ డిగ్రీ పట్టాను పట్టుకొని ప్రతి ఇంటింటికంటే అదే కంపెనీకి తిరుగుతూ ఉంటారనమాట. జాబ్ 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 అని అడుక్కుంటూ ఉంటారు. వాడు నో వేకెన్సీ, వెళ్ళిపో అని పంపించేస్తూ ఉంటారు అనమాట. కుక్క బతుకనమాట. అవునా? హిందీలో నౌకరీ అంటారు. నౌకరీ అంటే నౌకర్. అంటే ఏంద్రా బాబు, నువ్వు ఇంత చదువుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదువుకొని నౌకర్ అవ్వడానికా? చాకరీ అంటే ఏంది? చాకరీ చేసేది ఎవరు అంటే అది అన్నిటికన్నా లో క్లాస్. అవునా కదా? అడుక్కుంటున్నారు సేవ కోసం. నాకు సేవ చేయాలని అడుక్కుంటున్నాడు, నాకు డబ్బులు కావాలి, ఇవ్వండి, బిచ్చమేయండి. సో ఇదన్నమాట పరిస్థితి. ఇలా నేర్పిస్తున్నారు, ఇలా తయారు చేస్తున్నారు. అందుకనే దీన్ని శూద్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. శూద్ర అంటే వాళ్ళు ఏంటంటే జాబ్ చేసి శాలరీ తీసుకొని డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళని శూద్ర అంటారు. అంటే వాళ్ళ వృత్తి ఆ విధంగా వాళ్ళు జీవిస్తారు, జీవన విధానం అనమాట. దానికన్నా హయ్యర్ స్టేటస్లో జీవన విధానం వచ్చేసి మన వైశ్యాస్ అంటే వాళ్ళ యొక్క వృత్తి ఉంటుంది. వాళ్ళు బిజినెస్ చేసి సంపాదించుకుంటారు. ఎవరినో అడుక్కొని బిచ్చమెత్తుకోనో లేకపోతే ఎవరినో సేవ చేసేసి శాలరీ తీసుకొని బతకరు, వాళ్ళు శాలరీ తీసుకోరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ శాలరీ ఎప్పుడు స్వీకరించరు, ఓన్లీ శూద్రాస్ శాలరీ స్వీకరిస్తారు. పై ముగ్గురికి సేవ చేసి. అంటే ఇప్పుడు ఏదో కంపెనీలో సేవ చేస్తారంటే ఆ కంపెనీ ఓనర్ వచ్చేసి వైశ్య, అవునా? బిజినెస్ చేస్తున్నాడు ఏదో కంపెనీ, అందులో వీడు వెళ్ళి జాబ్ చేస్తున్నాడు అంటే పెద్ద ఎంబీఏ చేయని ఐఐటీలోంచి చదువుకొని చేసేది ఏంటి? జాబే కదా. జాబ్ అంటే శూద్ర అనమాట. టై వేసుకోవచ్చు, సూటు బూట్ వేసుకోవచ్చు, అంటే కానీ చేసే పని మాత్రం శూద్ర జాబే. సో మొత్తానికి వీళ్ళని ఎలా తయారు చేస్తున్నారంటే ఇలా తయారు చేస్తున్నారు అనమాట ఈ పెద్ద పెద్ద సంస్థలు. మరి అలాంటి సంస్థల్లో చదివించడానికి మన పేరెంట్స్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడానికి ఏసీ స్కూల్లో ఏసీ బస్సులో పోతాడంటే ఏసీలో ఉంటాడంటే ఏసీలోనే మొత్తం చేస్తారంట చదువు. సో ఆ ఏసీలో ఉండడానికి, ఆ ఏసీ స్కూల్లో పంపించడానికి ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షలు ఖర్చు చేసి పంపిస్తారనమాట. వాళ్ళు నేర్పించేది ఏంటి? ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, బాబా బాబా బ్లాక్ షీప్ అని నేర్పిస్తారనమాట. అవి నేర్చుకున్నాం మనం కూడా. ఇప్పుడు పెద్దగా అయ్యాం, దేనికి పనికి వస్తాయి అవి? మీరు బాబా బాబా బ్లాక్ షీప్ అంటే జీవితంలో దేనికన్నా మనకు వస్తుందా? ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ అంటే మన పనికి వస్తుందా జీవితంలో? దేనికి పనికిరాదు. అదే చిన్నప్పుడు మహాభారతము, రామాయణము, భగవద్గీతను శ్లోకాలు నేర్చుకుని ఉంటే దాని ద్వారా మనకి మొత్తం జీవితాంతమంతా ఉపయోగకరంగా ఉండేవి. అందుకనే చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి. వీటికి మాత్రం మనం ప్రయత్నించాం, మన పిల్లల్ని ఇవన్నీ నేర్పించడానికి ప్రయత్నించాం. ఆ స్కూల్లో జాయిన్ చేయించడానికి మాత్రం చాలా కష్టపడతాం అనమాట. లైన్లో నించుంటాము, క్యూలో నించుంటాం. అంటే క్యూలో నించోవడం అంటే కష్టపడతాం. ఆడ అడ్మిషన్ లేదంటాడు,
నీవు ఇన్ని లక్షలు ఇస్తా కానీ అడ్మిషన్ తీసుకొని అంటాడు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయడం 5 లక్షలు 10 లక్షలు అడ్మిషన్ ఫీజు. ఎల్కేజీకి కూడా ₹1,00,000 ఫీజు తీసుకుంటారు ఇక్కడ పెద్ద స్కూల్లో. మరి నేర్పించేది ఏంటి చూడండి. మరి అందుకే కుక్క అన్నారండి. సారీ, ఈరోజు కొంచెం పెద్దగా అయిపోతుంది క్లాసు, కానీ ఇది ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పంది అని ఎందుకు అన్నారో చెప్తున్నారు ఇక్కడ. పంది అంటే పంది ఏం తింటుందో చూసారు కదా, నేను చెప్పను అది ఏం తింటుందో. ఓకే, ఎందుకంటే అది చెప్పుకునేది కాదు. సో పంది తింటుంది కదా, అలా ఏమాత్రం అలాంటి తిండి అంటే ఏమాత్రం భగవంతుడు ఎలా అర్పించరు. భగవంతుడికి నైవేద్యం అర్పించడం వదిలేయండి, అట్లీస్ట్ భగవంతుడికి నైవేద్యం అర్పించి తినాలి మనం, అది మనిషి అన్నట్టు. అలా కాకుండా భగవంతుడి నైవేద్యం వదిలేయండి, శవాల్ని తింటున్నారనమాట. శవాలు ఎందుకు శవాల్ని తింటున్నారంటే, ఇప్పుడు ఏ మృగాల శవాలైనా చనిపోయిన డెడ్ బాడీసే కదండి. మీట్ ఈటింగ్ అంటే ఏంటి, మాంసం తినడం అంటే ఏంటి, డెడ్ బాడీయే, శవాల్ని తినడమే. అవునా, శవాల్ని తిని బతుకుతున్నా అంటే ఏది తినాలో తెలియకూడదు. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి తిని కరోనా లాంటి రోగాల్ని తీసుకొచ్చారు మానవ సమాజానికి. తినరాని తినకూడని పశువుల్ని తినకూడని వస్తువుల్ని అంటే ఏ భేదభావం లేకుండా ఏది పడితే అది తినేస్తారు. కొన్ని ఉన్నాయండి, కొన్ని ప్రదేశాల్లో జనాలు ఏది పడితే అది తినేస్తుంటారనమాట. మరీ చండాలం. సో అందుకే ఇలాంటి వాళ్ళని పంది అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒంటె ఎందుకు అన్నారంటే దీనికి చాలా ముఖ్య అర్థం ఇచ్చారు ఇక్కడ. ఒంటె ఏంటంటే అది ముళ్ళని తింటుంది, ముళ్ళని తిని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుందంట. అది ఎలా అంటే, ఇప్పుడు ఒంటె ఉన్న చోట అండి, డెజర్ట్లో ఆ ఎడారుల్లో మనకి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు మీరు చూసారు క్యాక్టస్ ప్లాంట్ అని. ఆ క్యాక్టస్ ప్లాంట్లో ఎక్కువ లీవ్స్ ఉంటాయి. అంటే లీవ్స్ అంటే మన ఆకులు ఉంటాయి కదా, ఆకులు పైనే మీకు చాలా ముళ్ళులు ఉంటాయన్నమాట. ఆకులు తినేటప్పుడు దాంతో ముళ్ళులు కూడా తినాల్సి వస్తుంది. సో ఆ ముళ్ళులు తిన్నప్పుడు ఆకులతో పాటు ఆ ముళ్ళుల వలన దాని నాలిక కట్ అయిపోతుంది అనమాట. ఆ ముళ్ళు ద్వారా నాలిక కట్ అయిపోయి ఆ నాలిక నుంచి బ్లడ్ వస్తుంది ఈ ఒంటెకి. కానీ ఒంటెకి అర్థం కాదనమాట. ఆ బ్లడ్ ఇంకా ఆ యొక్క ఆకులతో మిక్స్ అయిపోయి దాంట్లో వచ్చే టేస్ట్ దానికి ఎంతో బాగా అనిపిస్తుంది, ఎంతో టేస్టీగా అనిపిస్తుందంట. అంటే తన రక్తాన్ని రుచి చూసి అదే టేస్టీగా ఉంది అనుకొని తినేస్తుంది అన్నమాట. అలా చేస్తే దానికి మనకు సంబంధం ఏంటి అంటారా మీరు? దానికి మనిషికి సంబంధం ఏంటి అంటే, ప్రభుపాద ఇక్కడ రాశారు, టు ఎంజాయ్ సెక్స్ లైఫ్ ఇస్ టు సక్ వన్స్ ఓన్ బ్లడ్. సెక్స్ లైఫ్ అంటే అందులో మన బ్లడ్ని మనమే ఎంజాయ్ చేయడం అంట. దానికి 2-3 రకాల అర్థాలు ఉన్నాయి అర్థం చేసుకోవడానికి కూడా. మనకి ఒకటైతే తెలుసు కదా. సో అందులో మనం వేస్ట్ చేసే వీర్యం, ఎనర్జీ అంతా కూడా బ్లడ్ నుంచే తయారవుతుంది అనమాట. అలా బ్లడ్ని మనం వేస్ట్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం మనం. అలాగే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఇలా కామవాసన ఇంకా మిగతా విషయాలు, ఇంద్రియ భోగాలు భోగించడానికి ప్రయత్నించి వ్యర్థం చేసేస్తున్నాం. అంటే అదంతా మన శ్రమపడి ఎంతో కష్టంతో మనము సంపాదించిన డబ్బునంతా మనము ఇలా ఉపయోగించి నేను భోగిస్తున్నాను అంటే, నీ యొక్క శ్రమ అంటే నీ యొక్క రక్తాన్ని ఉపయోగించే కదా నువ్వు అంత కష్టపడి శ్రమించి అన్నీ చేసేది. మళ్ళీ దాని ఫలితాన్ని నువ్వు భోగించి నేను ఎంతో పెద్ద ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు. అదేమైనా గొప్పతనమా? అది ఇలాంటి గొప్పతనం అన్నమాట, ఇలాంటి రుచి అన్నమాట. ఒంటె చూసుకునే రుచి. ఒంటె ఎలా ఆనందాన్ని అనుభవిస్తుందో అలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం అన్నమాట. ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంటు, గద అంటే అదేమన్నా గాడిద. ఇది మీకు తెలుసు అనుకుంటా. గాడిద ఎందుకన్నారంటే, గాడిద అంటే అన్నిటికన్నా మూర్ఖ జీవి అన్నమాట. ఎవరైనా మూర్ఖుడు అయితే గాడిద అని పిలుస్తాం మనం తిట్టడానికి కూడా. అంటే గాడిద బాగా పనిచేస్తుంది, మీకు తెలుసు కదా ఎంత కష్టపడుతుందో గాడిద. చిన్న గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఎక్కడైనా ఎంతో సులువుగా దొరికే గడ్డికి అలా సులువుగా దొరికించుకోలేక దినమంతా కష్టపడి ఎంతో కష్టపడి తర్వాత గడ్డి దొరుకుతుంది అది తినడానికి. ఇంకొక విషయం ఉందంటే, స్పెషాలిటీ ఉంది గాడిద. ఏంటంటే ఆ గాడిద అలా ఎంతో కష్టపడిన తర్వాత, మరియు అది ఎవరి కింద కష్టపడుతుందండి? ఆ సాకలోడి కింద. అదేం పెద్ద గొప్ప ఇది కాదు. ఓకే, సో అదేం పెద్ద గొప్ప జాబ్ కాదు, చేసే పని కూడా అలాంటిది అనమాట. ఆయన అలా ఎంతో కష్టపడిన తర్వాత ఇంటికి వస్తే, అంటే గాడిద వాళ్ళ ఇంటికి వస్తే, తో ఆ గాడిద యొక్క గాడిద అంటే గాడిదని తెలుగులో మగ గాడిద ఆడగాడిద దగ్గరికి వెళ్తే అదే సంగం చేయడానికి, అప్పుడు ఆ ఆడగాడిద వచ్చేసి వెనక కాలుతో తంతుందంట.
అంటే దాంతో తన్నించుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది అంటే ఎందుకు గాడితో ఇలా మళ్ళీ మనిషికి ఏం కంపారిజన్ అంటే అర్థమైపోయింది అనుకుంటా మీకు. సో మనిషి కూడా అలాగే గాడిదలాగా పనిచేసి ఏమైనా అంటే ఎందుకండి ఇంత పని చేస్తున్నారంటే పొట్ట తిప్పలండి. అదే పొట్ట తిప్పలకి అంత పని చేయాల్సిన అవసరం లేదు, 16 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా తక్కువ పని చేసుకొని కూడా హాయిగా మనం బతకొచ్చు, హాయిగా మనము మనకు కావాల్సిన సౌకర్యాలని సమకూర్చుకోవచ్చు. కానీ ఆశ ఇంకా భోగించాలి అనే ఆశతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంత కష్టపడిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మనుషులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో కానీ ఇంకా ఇంట్లో వాళ్ళతో కానీ ఇంకా రకరకాల విధాలుగా వాళ్ళు కష్టాలు పొందవలసి వస్తుందన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ రాశారనమాట. సో ఇలాంటి వారు అలా గొప్ప గొప్ప వాళ్ళని పొగుడుతూ ఉంటారు. కానీ శ్రీమద్ భాగవతం ప్రకారం ఇలాంటి వాళ్ళు భౌతిక రూపంగా ఎంత గొప్ప వాళ్ళన్నా అవనవండి, అంటే ఎంత పెద్ద గొప్ప ధనికుడే కానివ్వండి, ఎంత పెద్ద గొప్ప రాజకీయ నాయకుడే కానివ్వండి, ఎంత పెద్ద గొప్ప సెలబ్రిటీయే కానివ్వండి, ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే శ్రీమద్ భాగవతం ప్రకారం వాళ్ళు మనిషి కేటగిరీకి రాశారు ప్రభుపాల్ వారు. హీఈస్ నెవర్ గివెన్ ఎ ప్లేస్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎ మ్యాన్. ఎవరైతే భక్తులు కాదో ఇంకా ఇలాంటి పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. సో అది ఈరోజు విషయం. ఇంకా వీళ్ళ గురించి వాళ్ళ గురించి ప్రతి అంగం, వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని గురించి ఇంకా బాగా విస్తృతంగా రేపు వర్ణిస్తారు. మీరు వినాలనుకుంటే రేపు మళ్ళీ తప్పకుండా రండి క్లాస్కి, రేపు చర్చించుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. నన్ను మన్నించండి, మీరు ఎవరినైనా నొప్పించి ఉంటే మీ ఎవరైనా హృదయాల్ని. నేనేం చేయట్లేదు, భాగవతంలో ఉన్నది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.